అస్మద్గురుభ్యో నమ. శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీవాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమ. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. టీకేవి రాఘవ పాండవీయంలో 3వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ విరాట పర్వం ఆధారంగా చేసుకుని కథాభాగాన్ని చూసుకుంటూ అర్జున పాత్ర విశేషం అది చెప్పుకుంటూ వేదవాక్యాల సమన్వయాన్ని చెప్పుకుంటాం. ఈ భాగాల్లో ఇది విశేషం. ఇది ఏమన్నాం? శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. అర్జునుని తలుచుకున్నట్టయితే శత్రువులు తొలగుతారు. వర్షాలు పడుతుంటే మేఘాలు వచ్చాయనుకోండి, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అన్నీ చదువుతాం మనం. ఎంచేత ఆ మేఘాల వల్ల, పిడుగుల వల్ల, వర్షం వల్ల ప్రమాదం కలగకుండా ఉండడానికి మనం చదువుకుంటాం. దానికి ఉన్న ప్రత్యేకత అంతా కూడా అర్జునుడు స్వయంగా ఉత్తర కుమారుడితోటి విరాట పర్వంలో 44వ అధ్యాయంలో చెప్పుకుంటాడు. అక్కడ చెప్తూ ఈ 10 పేర్లు ఎందుకు వచ్చాయ్యా అన్నట్టయితే చెప్తాడు నిర్వచనం. అర్జునుడే స్వయంగా చెప్పాడు. సర్వాన్ జనపదాన్ జిత్వా విత్తమాదాయ కేవలం మధ్యే ధనస్య తిష్టామి తేన ఆహు మాం ధనంజయం. నేను ధనంజయుడిని, అంటే ధనములన్నీ కూడా జయించేవాడిని. ఎలాగా? దుర్మార్గులైన రాజుల్ని, అహంకరించేవాళ్ళని, సత్పురుషులని తిరస్కరించేవాళ్ళని, అలాంటి వాళ్ళని నా బాహుపరాక్రమంతో జయించి ఆ సంపదలన్నీ పట్టుకుని వచ్చి ధర్మరాజు దగ్గర పెట్టి ఆ సంపదల మధ్య నేను నిలబడతాను. అప్పుడు ధర్మరాజు ఇష్టం. ఆ సంపదలన్నీ ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఆ రాజుల దగ్గర జయించినప్పుడు ఆ రాజులకు ఇవ్వాలా వద్దా నిర్ణయించేది ఆ మహానుభావుడు. సంపాదించింది నేను గనక దాంట్లో నాకు వాటా ఏమిటి అని నేను అడగను. ఒకవేళ ఆయన ఇచ్చిన ధర్మకార్యాలకు వినియోగిస్తాను తప్ప నా స్వార్థం కోసం వినియోగించను. అంటే కొన్ని కోట్లు 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 రత్నాలు, మణులు ఇలాంటివన్నీ ఉన్నప్పటికి కూడా వాటి మధ్య నిలబడతాను తప్ప వాటిని అనుభవించాలని నేను కోరుకోను. అది సర్వాన్ జనపదాన్ జిత్వా. జనపదములంటే చక్కగా అందరు జనాలు సుఖంగా ఉండేది, రాజులంతా క్షేమంగా ఉండేది, పరిపాలన సక్రమంగా జరిగేది. అలాంటి పట్టణాలు. దుర్మార్గులని రాజులను జయిస్తాను. వాళ్ళని చంపని నేను ముందు, అవసరమైతేనే చంపుతాను, లేదా జయించడం వరకే నా బాధ్యత. జిత్వా విత్తం ఆదాయ. ఆ సంపదనంతా కూడా సంపాదించి ఆదాయ. ఆ దాయ శబ్దంలో తమాషా ఏమిటి తెలిసిన? ఆ విత్తము సంపాదించేటప్పుడు దేవతా సంబంధమైన విత్తాన్ని కానీ, బ్రాహ్మణులు, ఋషులు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన విత్తములు కానీ, ఇతరులు శక్తి లేని వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇచ్చే విత్తములు కానీ వాటి దోలికి నేను వెళ్ళను. నానాదేవ ధనంబులున్ మాన్యంబులున్ వినా అంటాడు హరిశ్చంద్రుడు ఓ పద్యంలో. అలాగే విత్తమాదాయ కేవలుణ్ణి మాత్రమే ఆశ పెట్టుకోను దాని మీద. మధ్యే ధనస్య తిష్టామి. ఆ ధనం మధ్యలో నేను నిలబడతాను. నేనే తీసుకోవడం కాదు, నా వాళ్ళు కూడా ఎవళ్ళు ఆశించకుండా ఉండేలాగే తీసుకుంటాను నేను. ఇది విశేషం. తేన ఆహు మాం ధనంజయం. అందుకనే నన్ను ధనంజయుడు అని అందరూ అంటారయ్యా. కీర్తి ఎలా వచ్చింది నాకు, అది సంగతి. కేవలం ఇది చాలా అందమైన భావన. వ్యాసుని పదప్రయోగం చాలా గొప్పగా. రాజులని, దేశాలని జయిస్తాను, వాళ్ళ అధికారం మాత్రం నేను తీసుకోను. ఆ ధనముల మధ్య నిలిచి ఉంటాను తప్ప ఆ వినియోగించే విధానం నా పై అధికారి ఎవరుంటే వాళ్ళకే అప్పచెప్తాను, వాళ్ళకే వదులుతా. నేను స్వీకరించను, అనుభవించను, అనుభవించాలని కూడా కోరుకోను. అందుకనే చూడండి,
జరాసంధుడి వధించిన తర్వాత జరాసంధుడి కొడుక్కే రాజ్యం అప్పచెప్పారు. అలాగే ప్రతి చోట కూడా వాళ్ళ వారసులు ఎవరుంటే వాళ్ళకి అప్పచెప్పడం, అంతవరకే నా బాధ్యత. ఇది ధనంజయత్వము. ఇతనికి అర్జునుడని పేరుంది. అర్జునుడు విజ్ఞానానికి సద్జ్ఞానానికి ప్రతీక. ఆర్జవం అంటే రుజుగుణము. లోపలొక మాట పైనొక మాట చెప్పుకోవడం ఉండదు. సూటిగా ఉన్నది ఉన్నట్టే చెప్పడం అలవాటు. అది ఆర్జవ గుణం. ఇది ఈ విషయంలో 2 చోట్ల ప్రత్యక్షంగా కనిపించింది మనకి. ఒకటి స్వర్గంలో ఊర్వశి విషయంలో ఆర్జవం చూపించాడు. ఉత్తర విషయంలో మనకి విరాటపురంలో చెట్టు చివర అక్కడ ఆర్జవ గుణం చూపించాడు. ఇతనిది ఆర్జవ గుణం గనకనే ఇంద్రుణ్ణి, అగ్నిని, శివుణ్ణి, ఇతర దేవతల్ని, ఋషులని కూడా మెప్పించగలిగాడు తన ఆర్జవ గుణంతో. అంచేత ఆర్జవం గలవాడు, బుద్ధి కలిగినవాడు ఉంటే శత్రువులు ఎదురకుండా నిలబడలేరు. అది విశేషం. సూటిగా ప్రవర్తిస్తాడు. రామచంద్రస్వామి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. కైకమ్మ వెళ్ళు 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 అంటుంటే నాహమర్థపరో దేవి మొట్టమొదటిసారి పిలిచాడు. అంబారి పిలవకుండా దేవి. రుజుబుద్ధితోటి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఆటలు ఆడించేదానివి, ఆటలో ఓడించేదానివి, ఆటలో గెలిచేదానివి, గెలిపించేదానివి, రాత్రికి రాత్రి నా పట్టాభిషేకం ఎలా మార్చావు తల్లి? నాహం అర్ధపరో దేవి చెప్పాడు. చాలా సూటిగా చెప్పాడు. నేను బయలుదేరుతాను, అడవికి వెడుతున్నాను అన్నాడు. అదే పద్ధతిలో నాన్న మాట నిలబెట్టడం అంటే నాన్నగారు నీకు ఇచ్చిన వరం కాదు, నాన్నగారు నీ తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానం. కైకమ్మని వివాహం చేసుకునే వాళ్ళ కైకమ్మకి జన్మించిన పుత్రుడికే రాజ్యవిస్తాన్ని ఒప్పుకున్నాడు కైకేయి మహారాజుతోటి. అందుకని పితృవాక్య పాలన. భరతుడితోటి ఇలాగే చెప్పాడు. మహర్షులు అడిగినా ఇలాగే చెప్పాడు. సీతమ్మ అడిగినా ఏదో మాట చెప్పాడు ఇలాగే. ప్రతి చోట ఆర్జవం. శూర్పణఖ వచ్చి మాట్లాడినా కూడా సూటిగానే చెప్పాడు. మోసం ఎక్కడా లేదు. అందుకని ఆర్జవం అంటారు దీన్ని. ఆర్జవం బుద్ధి కలిగిన వాడికి శత్రువులన్న వాళ్ళు ఎదురు నిలబడలేరు. ఇది కూడా మనం రామాయణంలో చూసాం, కృష్ణ పరమాత్మను చూసాం. ఇది రాముడి ఆర్జవానికి రావణుడే దాసోహం అన్నాడు కదా ఒకచోట. శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అతడు మానవుడా? కాదు, సరసిజనేత్రుడు. అలాంటివాడు మహానుభావుడు. బాణం ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు వదిలిపెడుతున్నాడో, అది ఏ బాణమో ఒంటికి తాకేదాకా కూడా తెలియటం లేదే. ఏమిటి విచిత్రం? ఆశ్చర్యపోయాడు. అందుకని ఈ అర్జున శబ్దంలో మరో విశేషం ఉంది. ఏమిటది? ఇంద్రుడికి గుహ్యనామము పర్యాయపదము. ఎంచేత ఏ తద్వా ఇంద్రస్య గుహ్యన్నామ యదర్జున. ఐతరేయ ఉపనిషత్తు. ఇంద్రుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు యజ్ఞభంగాలు చేస్తాడు, ఎప్పుడు యజ్ఞాన్ని కాపాడతాడు, యజ్ఞభంగం చేసిన ఋషికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఇలాంటివన్నీ కూడా ఆయనకి మాత్రమే తెలుసు. అందుకని ఇంద్రుడికి పర్యాయపదము గుహ్యనామము. ఏతద్వా ఇంద్రస్య గుహ్యం నామ యదర్జున. అంతేకాదు ధన్యత పొందే కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించగలిగిన పరాక్రమశాలి, శాస్త్రం తెలుసున్నాడు. సుభద్ర కళ్యాణం అప్పుడు ఏం చేశాడండి? అలాగే బబ్బురు వాహన, అంతకంటే ప్రమీల, వీళ్ళంతా ఉన్నారు, ఉలూచి, చిత్రాంగద. ప్రతి చోట కూడా ఒక ప్రత్యేకత చూపించుకున్నాడు మహానుభావుడు. అలాంటివాడు. ఆర్జవ గుణం అన్నది అతని కుటిలకు లేదు గనక అర్జునుని తలుచుకున్నట్టయితే అతని గాథలు విన్న తలచిన శత్రునాశనం జరుగుతుంది. అంటే మనలో కూడా అలాంటి ఆర్జవ గుణం కలుగుతుంది. అర్జునుడు ద్రౌపది వివాహం సందర్భంలో కానీ ఉలూచి, చిత్రాంగద, సుభద్ర, ప్రమీల ఇలాంటి వాళ్ళందరినీ తీసుకోండి, ఎక్కడా మోసం చేసి జయించిన పాపాన్ని పోలేదు. అది విశేషం. అందుకని అతని ఆర్జవ గుణమే ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. మొహమాటం లేకుండా సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బందే కలుగుతుంది. తప్పదు. ఏమిటది? శాపముగా కలిగింది
ఊర్వశి వల్ల. కానీ ఆ ఆర్జవగుణమే శాపాన్ని కాస్త వరం కింద మార్చగలిగాడు. ఆర్జవగుణంతో తన మనుమడికి గర్భములో పిండముగా ఉన్నప్పుడే శ్రీమన్నారాయణుడు రక్షణ కలిగించాడు. అది విశేషం అక్కడ. అతని ద్వారానే శ్రీమద్భాగవత మహాపురాణ గాథ ప్రపంచానికి అందింది పరీక్షిత్తు వల్లే. అంటే ఒక్క అర్జునుడుకున్న ఆర్జవగుణం ఎన్ని తరాల దాకా ఎంత జాగ్రత్తగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఒక్కసారి కథాభాగంలో అర్జునుడి సంగతిని కొంచెం క్లుప్తంగా చెప్పుకుని ఆయా ఘట్టాల్లో వేదమంత్రాలు కూడా క్రమంగా చెప్పుకుందాం. ఇక్కడ ఉత్తర గోగ్రహణ వేళ అథర్వణ వేదం చెప్తుందో మాట, అది ఉత్తర గోగ్రహణం సంబంధించి. శత్రువులు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యో అస్మభ్యం అరాతీయాత్ యాజ్యస్య నో ద్వేషతే జన నిందాజ్యో అస్మాన్ దిప్సాచ్చ సర్వం తం మస్మసాత్కురు. గాంధీవాన్ని ధరించేటప్పుడు, దీపం పెట్టేటప్పుడు ప్రతి చోట కూడా అర్జునుడి ప్రార్థన ఇదే. ఓ ఓ అగ్నిదేవ, ఓ పరమాత్మ, అరాతి ఉంటాడు. అంటే మేము దానాదులు చేద్దామంటే, మంచి పనులు చేద్దామంటే చెయ్యనివ్వకుండా అడ్డం పడేవాడు అరాతి శత్రువు. రెండోది ద్వేషి, కార్య విఘాతం కలిగించేవాడు. మేము క్షేమంగా ఉన్నాం అడవిలోను, వాడు వచ్చాడు ఘోషయాత్ర కోసం వచ్చాడు, రక్షించాను వాడిని. సైంధవుడు వచ్చాడు, ద్రౌపది ఎత్తుకుపోయాడు, వాడిని శిక్షించాల్సి వచ్చింది. ఇలా చేశాం. అంచేత ద్వేషి, కార్య విఘాతం చేసేవాడు. నిందక, నోటితోటి అనకూడని మాటలన్నీ అనేవాడు. ఉన్నారు కదా దుర్యోధనాదులంతా నోటికొచ్చినట్టే మాట్లాడారు మహానుభావులందరూ కూడా. అంచేత ద్వేషి, నిందక, హంత, దిప్స అంటే చంపాలని చూసేవాడు. ఇగో వీళ్ళు. ఇలాంటి వాళ్ళని దూరం తొలగించు. యం భయం దుష్మ యో అస్మాన్ ద్వేష్టి. మేము ద్వేషించేవాళ్ళు కానీ, మమ్మల్ని ద్వేషించేవాడు కానీ వాళ్ళు దూరంగా పోవాలి. రాజసూయ యాగ సందర్భంలో కృష్ణ పరమాత్మ అందుకనే జరాసంధుడి మీదకి వెళ్ళే ముందు అక్కడ ప్రత్యేకించి అర్జునుణ్ణి భీముణ్ణి ఎన్నుకుని గోమంతక వ్రజానికి వెళ్ళాడు మొదటగాను. ఇది కారణం. ఇంచేత భక్తి ఉండాలి, ఆర్జవ గుణం ఉండాలి జరాసంధుడి వధించడానికి. ఇది విశేషం. అలాగే దీపారాధన చేస్తూ అగ్నికి ప్రార్థన చేస్తాం మనం. ఇదే ధనంజయుడిలో కనిపిస్తుంది. నాయన ఘ్రన్ మృద్రాణి అపద్విష దహన్ రక్షాంసి విశ్వ అగ్నే తిగ్మేన దీది. ఓ అగ్నిదేవుడా, నీవు బాగా ప్రకాశించవయ్యా. దహన్ రక్షాంసి విశ్వ, సకలములైన రాక్షస గుణాలని, రాక్షసులని, గణాలని, గుణాలని నీవు నీ కాంతి చేత దహించి వెయ్యి. గ్రన్ మృద్రాణి అపద్విష, మాకు ప్రమాదాలు కలిగించే వాళ్ళు ఉంటారే దుర్మార్గులు, ఆ ద్వేషులు, అపద్విష ఆ శత్రువులని దూరంగా తొలగిపెట్టు. గ్రన్ వాళ్ళని శిక్షిస్తూ దూరంగా తొలగించు. ఇది అర్జునుని కర్మలు తొలిచిన వాళ్ళందరికీ కూడా ఈ 2 మంత్రాల సారాంశమే ప్రతి చోట కనిపిస్తుంది. అంటే అర్జునుడు ప్రతి చోట దీపారాధన చేసి వచ్చాడని కాదు, ఆ విల్లు పట్టుకొచ్చి అక్కడ శమీతరువులో పెట్టడంలో ఉద్దేశం. శమీతరువులో ఎవరున్నారు? అగ్ని ఉన్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎక్కడ దుర్గాస్తుటప్పుడు శమీతరువు గొప్పతనం చెప్పుకున్నాం. అలాగా. అంచేత ఆ కర్మలు తలుచుకుంటే అర్జునుడి కర్మలు మనకి శత్రునాశనం గ్యారంటీగా జరుగుతుంది. విరాట పర్వ ప్రారంభం చూడండి. ద్రౌపది ఎండవేళకి తట్టుకోలేకపోయింది. వాళ్ళు శరదృతువులో వెళ్ళలే, గ్రీష్మ ఋతువులో వెళ్ళారు. గ్రీష్మ శుద్ధ దశమి నిజానికి విజయదశమి. తర్వాత వేరే కారణాల చేత శరత్కాలంలో వచ్చేసినది, అలవాటైపోయింది. మహాభారతం చెప్పింది గ్రీష్మ ఋతువు వైశాఖ మాసం. అది ఆ సమయం లోపల వనం మధ్య నుంచి మత్స్యదేశం వరకు తోటి స్త్రీలు ఎవ్వళ్ళు లేరు. తానొక్కతే 5 మగవాళ్ళు. తోటి స్త్రీలు ఉంటే ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఆ శ్రమ నశించిపోతుంది. సీతాదేవి కూడా అంతే. మరిది గారు ఉన్నారు కానీ మరిది మాట్లాడడం, రాముడితోటే మాట్లాడాలి. ఇది స్థితి. ఆలోచించడం ఒక్కసారి. ద్రౌపదిగా బాధ లేదు. అడవిలో ఉన్నప్పుడు 300 మంది ఉండేవారు. ఎక్కడ ఇది మత్స్య దేశానికి వచ్చేటప్పుడు
తాను ఒక్కతే వస్తుంది వాళ్ళతోటి, ఎవళ్ళు లేరు, తోటి స్త్రీ లేరు, అలసిపోయారు. బలవాన్ మే పరిశ్రమ అన్నిట్టూర్చింది. నా పరిశ్రమ ఉందే, పరిత శ్రమ, విపరీతంగా శ్రమించాను. 12 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను, అడవిలో సేవకులు ఉన్నారు, శ్రమ ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఒక్కతి నడుస్తున్నా, కాళ్ళు కాలిపోతున్నాయి, ఓ పక్కన ఆకలి, అలా శ్మశాన విధి, ఇలాంటి చోటుకు వచ్చాం. బలవాన్, నా శ్రమ దీనికి ఇప్పుడు బలవాన్, చాలా బలిష్టమైంది, చాలా కటువైంది, నడవలేకపోతున్నాను. అంటే నగరం పొలిమేరల వరకు కూడా ఆమెని అర్జునుడే ఎత్తుకొచ్చాడు. తిక్కన గారు మాత్రం కొద్దిగా మార్పు చేసి నకులుడు ఎత్తుకొచ్చినట్టు ఎవడో రాశారు పాపం తిక్కన గారు. అర్జునుడే వచ్చాడు. తాం ఆదాయ అర్జున తూర్ణం ద్రౌపదీం గజరాడివ సంప్రాప్య నగరాశాభ్యాం అవతారయత్ అర్జున. ఇది నా సొంత బుద్ధి కాదు, వ్యాసుడు చెప్పిన మాట విరాట పర్వంలో. తాం ఆదాయ అర్జున, అర్జునుడు ఎవరండి? ఇంద్రాంశ కదా. ద్రౌపది ఎవరు? శచీదేవి అంశ, మర్చిపోకండి అది. అందుకని మరి 5 భర్తలు ఎందుకు? 5-6 కథలు ఉన్నాయి దానికి, అంచేత ఈవిడే. అందుకని అర్జునుడే ఎత్తుకొచ్చాడు, మోసుకొచ్చాడు. తూర్ణం, అతి వేగంగా సులభంగా. తూర్ణం ద్రౌపదీం గజరాడివ సంప్రాప్య, గజరాజు వలె ఏనుగు ఎలాగైతే ఇబ్బంది పడకుండా గున్న ఏనుగుని కానీ ఆడ ఏనుగులను కానీ తీసుకుని బయలుదేరి వస్తుందో అలాగా సంప్రాప్య నగర ఆశాభ్యాం, నగరం పులిమేరల దాకా, ఎక్కడ శ్మశానం దాటాలి అంతవరకు కూడా దాటి అవతారయత్ అర్జున, అక్కడ దింపేట. అక్కడంటే అర్జునుడు మోసుకొచ్చిన విధానానికి ఆమె శ్రమ మరిచిపోయింది. అలాగే ఈ లోపల ధర్మరాజు స్థుతి వల్ల అమ్మవారి అనుగ్రహం లభించింది. ఇది విశేషం. అంటే 2 సార్లు అర్జున శబ్దం, తూర్ణ శబ్దం ప్రయోగించాడు మహానుభావుడు ఇక్కడ. ఏమిటి? ద్రౌపది మానవులకు ఉండాల్సింది శ్రద్ధ, అది గుణం, కార్యక్రమంలో ఉండే శ్రద్ధ, అదే గుణం ఇక్కడ. శ్రద్ధకి ప్రతిరూపం ద్రౌపది. మరి శ్రద్ధను ఎవరు కాపలా కాసుకోవాలి? భక్తి. భక్తి మాత్రమే కాదు, భక్తితో పాటు ఆర్జవ గుణం ఉండాలి, సూటిగా మాట్లాడే గుణం. లోపల మాట పైన మాట పెట్టి అంతా భక్తి నాకు ప్రధానం అని చెప్పి లోపల మాత్రం అనురక్తి రక్తి ఉంటేలాగా అది కుదరదు. అది దాన్ని రక్షించేది విజ్ఞానం మాత్రమే, ఆర్జవం మాత్రమే. ఆర్జవంతో కూడిన భక్తి, శ్రద్ధ, ఇది ద్రౌపది. అందుకనే యజుర్వేదం చెప్తుంది, యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతే నాశ్యేష్టాయ శ్రద్ధదతే. శ్రద్ధని గౌరవించకుండా ఎవడైనా కానీ యజ్ఞం చేసినట్టయితే, యజ్ఞము లోపల శ్రద్ధ లేదనుకోండి వాడికి, అలాంటి వాడి యజ్ఞం ఎంత గొప్పగా కోట్లు కోట్లు ఖరీదు పెట్టి చేసినా కూడా శ్రద్ధ లేకుండా చూస్తున్న ఈ మధ్య యజ్ఞాల్లో ఋత్విక్కులు ఫోన్లు పక్కన పెట్టుకుంటారు, వేదమంత్రాలు చదువుతూ ఫోన్లో మాట్లాడుతుంటారు. ఏం చేయాలి వాళ్ళని? పూజారులు అంతే, అన్యాయం అయిపోయింది. అక్కడ చేస్తున్న కార్యక్రమం ఆఖరికి అపరకర్మలు చేసేటప్పుడు కూడా ఆ సమయంలో ఫోన్ మాట్లాడతారు. వాళ్ళు ఏం చేయాలి? శ్రద్ధ లేదు ఎవరికేను. అందుకని శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతే నాశ్యేష్టాయ శ్రద్ధతతే. శ్రద్ధకి గుర్తు ఎవరో తెలుసిన? పల్లెటూళ్ళల్లో ఉండే గుర్రబండి వాళ్ళు శ్రద్ధ. గుర్రం కట్టాల్సే ముందు గుర్రానికి సేవ చేస్తారు. కనీసం గంటన్నర కార్యక్రమం ఉంటుంది అది. అలాగే చేతనైన కారు డ్రైవర్లు ఉంటారు. ఇండియాలో కాదు, మీకు సార్ పూణేలో చూడండి, కారు బయలుదేరే ముందు అన్నీ చెక్ చేసుకుంటారు, కనీసం 20 నిమిషాల ముందు. ఇది ఇప్పటికీ ఇతర దేశాల్లో కూడా ఇదే అలవాటు ఉంది. ఆ కారు తీయబోయ్ అనే లోపలే వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అది శ్రద్ధ. అలాంటి శ్రద్ధ ఉండాలి. ఏ యజమాని శ్రద్ధ లేకుండా యాగం ప్రారంభిస్తాడో ఆ యాగాన్ని గురించి, క్రతువు గురించి దేవతలు శ్రద్ధ వహించరు, విశ్వసించరు. ఇది విశేషం. శ్రద్ధారూపం ద్రౌపది, కాసుకోవలసింది భీముడు, అర్జునుడు. ఇది అజ్ఞాతవాసం అన్నది సంక్లిష్టము, సున్నితమైన యాగము. మరిన్ని విశేషాలు ఇంకో భాగంలో మాట్లాడుకుందాం మనం. అంతవరకు స్వస్తి.